శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రావణలక్ష్మి స్వాగతం అంటూ మనమంతా కూడాను శ్రావణ మాసంలోకి అడుగుపెట్టినటువంటి ఈ శుభదినాన సౌభాగ్యతత్వానికి చిహ్నమైనటువంటి గౌరీదేవిని, లక్ష్మీ స్వరూపానికి నాంది పలికేటువంటి మంగళ తత్వాన్ని ప్రదర్శించేటువంటి ఆ లక్ష్మీదేవిని కూడాను ఆరాధన చేసేటువంటి విశిష్ట సంస్కృతి సంప్రదాయం ఈ మాసమంతా కూడా కనిపిస్తుంది. కొత్తగా వివాహం అయినటువంటి ఆ యొక్క వివాహ వనిత తప్పనిసరిగా శ్రావణ మంగళవారపు నోముకోవటం సౌభాగ్య చిహ్నానికి నిదర్శనంగా మన శాస్త్రంలో చెప్పినటువంటి విశేషాంశం. అందుచేతనే వివాహ వనిత అత్తవారింట లేక పుట్టింట కూడా 5 సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించినట్లయితే సౌభాగ్యప్రదమైనటువంటి మాంగళ్య భాగ్యంతో కలకాలం ఆదర్శ దాంపత్యంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుందని మనకు శాస్త్రసమ్మతమైన విశేషాంశం. ఈ శ్రావణ మాసం రాగానే ప్రతి ఇంట ముంగిట కూడాను చక్కగా అలంకరించినటువంటి ముగ్గులతో పాటుగా అమ్మవారి యొక్క ఆరాధనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే శనగల మూటతోనూ, తళతళ మెరిసేటువంటి కొత్త చీరలతోనూ, కొత్తగా చేయించుకున్నటువంటి బంగారు నగలతోనూ, పసుపు ముఖారవిందంతోనూ, గంధము, బొట్టు, దేదీప్యవంతమైనటువంటి ఆ యొక్క సౌభాగ్య చిహ్నాలతో ప్రతి ఇల్లాలు కూడాను మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో. అంతేకాక వేదాధ్యయనం చేసినటువంటి పండితోత్తములు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి తమ వేద ఘోషను వినిపించేటువంటి గొప్ప లక్షణం మనకు ఈ శ్రావణ మాసంలో కనిపిస్తుంది. శ్రవణ నక్షత్రం సాక్షాత్తు మహావిష్ణువుకి సంబంధించింది కాబట్టి ఆ శ్రవణ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు కూడాను నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా మానవ జీవితానికి ప్రాణాధారం నీరు కాబట్టి ఆ నీరు వర్షించాలి అంటే, వర్షాలు కురవాలి అంటే తప్పనిసరిగా శివారాధన చేయాలి. కాబట్టి ఈ మాసంలో విష్ణార్చన, శివార్చన, గౌరీదేవి పూజ, లక్ష్మీదేవి పూజ విశిష్టవంతమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నాయి. కాబట్టి ఈ మాసం సర్వ విధాలా కూడాను దైవచింతనతో గడిపేటువంటి మాసంగా గుర్తిరుగుతూ సర్వే జనా సుఖినో భవంతు.